సభకు నమస్కారం. మహాదేవ్ గారు చెప్పిన దాన్ని ఒక నినాద రూపంలో మేము ఒక 40 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. ఈ పెట్టుబడిదారి వ్యవస్థలో పాలక వర్గాలు, ప్రభుత్వ యంత్రాంగం దోపిడీ వర్గాల ప్రయోజనాలు కాపాడే కావలి కుక్కలు అనేటటువంటి స్టేట్మెంటు మేము ఒక 40 సంవత్సరాల నుంచి కూడా ఇస్తున్నాం. అది చాలా చక్కగా ఈరోజు వివరించినందుకు మా స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఈరోజు వివరించినందుకు ముఖ్యంగా మహాదేవ్ గారికి నేనైతే హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణము మనమే. ఎందుకు మనమే అని చెప్పంటున్నామంటే, ఉపన్యాసాలు ఇస్తున్నాం, ఎన్నికలు వచ్చినప్పుడు మనల్ని ఎవరైతే ఫుట్బాల్ లాగా తంతున్నారో వాళ్ళకే మనం ఓట్లు వేస్తున్నామని చెప్పని మనస్ఫూర్తిగా ఆలోచించమని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. చిన్నగా ఒక కథ మాత్రమే చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటా. ఒక రైతు తన కష్టపడి ఉల్లిగడ్డలు పండించి మార్కెట్కు తీసుకొని వచ్చి ఉల్లిగడ్డలు అమ్మిన తర్వాత ఆ పంట పండించడానికి తన దగ్గర డబ్బులు లేకపోతే ఆ ట్రేడర్ దగ్గర, వేరే వడ్డీ వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి పెట్టుబడి పెట్టి ఆ రైతు పంట పండిస్తే ఆ పంట మార్కెట్ తీసుకొని వచ్చి అమ్మిన తర్వాత ఆ ట్రేడర్ కమిషన్వి, అతను తీసుకున్నటువంటి అప్పుకు సంబంధించినటువంటి వడ్డీ, ఇవన్నీ కూడా తీసుకొని ఆ రైతుకు మిగిలింది ఒక 5,000 రూపాయలు అయితే ఆ 5,000 రూపాయలు జోలు పెట్టుకొని పోతుంటే పోయి బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కి కర్నూలు నుంచి నంద్యాలకు రావాలి. నంద్యాలకు బస్సు ఎక్కాడు. బస్సు కండక్టర్ టికెట్ అడిగేటప్పటికీ అతని దగ్గర జోబిలో డబ్బులు లేవు. జోబిలో డబ్బులు లేవని చెప్పని ఆలోచన చేస్తుంటే, మరి రైతు డబ్బులు లేవు, ఎవరో కొట్టేశారు, ఊరికి పోవడం చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఒక అపరిచితమైనటువంటి వ్యక్తి మీకు నంద్యాలకు పోవడానికి ఎంత ఛార్జ్ చేయండి అంటే 100 రూపాయలు ఛార్జ్ అవుతుంది అని చెప్పానంటే అతను 500 నోటు తీసి ఇచ్చాడు. 500 నోటు తీసిచ్చి, నైనా పెట్టుకో, నువ్వు రైతువు, నువ్వు అందరికీ అన్నదాతవు, నువ్వు నీలాంటి రైతు దగ్గరనే ఇది కొట్టేసినాడే అని చెప్పాను. అంటే ఈ రైతు పాపం ఎవరో ఒక అపరిచితుడు నాకు 500 రూపాయలు ఇచ్చాడని చెప్పని అదే పనిగా దండ పెట్టినాడు, నువ్వే దేవుడు, నువ్వే దేవుడు అని చెప్పని. ఆ కొట్టేసినటువంటి వాళ్ళు ఎవడో కాదు, ఈ రాజకీయ నాయకులే. ఆ కొట్టేసిన వాళ్ళ ఈ పాలక వర్గాలే మన దగ్గర కొట్టేస్తున్నారు, మనకు మాత్రము ఆయన దేవునిలాగా కనిపిస్తున్నాడు. ఇది దయచేసి ఆలోచించమని చెప్పని మనవి చేస్తూ, ఒక్క విషయం, 2003లో గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఆనాడు ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం 73 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మళ్ళీ 2015లో గోదావరి పుష్కరాలు వచ్చాయి. మన ఏపీ ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందట. మన వాళ్ళకి సెంటిమెంట్లు ఎక్కువ. నేను ఈ మాట మాట్లాడితే చాలా మంది నన్ను తిట్టారు. మా గంగిరెడ్డి అన్న వాస్తవాలు మాట్లాడమన్నట్టు వాస్తవాలే మాట్లాడుతున్నా, మా మహాదేవ్ సార్ వాస్తవాలు మాట్లాడినట్టు వాస్తవాలే మాట్లాడుతున్నా. 2,400 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అందరి నీవా కాలువ పూర్తవుతుంది, 6 లక్షల ఎకరాలకు నీళ్లు పడుతుంది, కొన్ని 100 గ్రామాలకు తాగునీళ్ళు వస్తాయి, కొన్ని వేల చెరువులు నిండుతాయి. దానిది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అది. కాబట్టి నీళ్లు అనేటటువంటివి ఇది ప్రజలందరికీ సంబంధించింది, రైతులకు సంబంధించిందే కాదు, ప్రజలందరికీ సంబంధించింది. నీళ్ళు వస్తే పంటలు పండుతాయి, మరి పరిశ్రమలు వస్తాయి, అనేక రకాలైనటువంటి ఉపాధి జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజలందరికీ సంబంధించినటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు. కాబట్టి సెంటిమెంట్ల నుంచి దయచేసి గడ్డకు రండి, వాస్తవాలు ఆలోచించండి. వాస్తవాలు ఆలోచించే ప్రజలారా, నా చివరి రిక్వెస్ట్ ఏమిటంటే, మనం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా మనము కాడి నెత్తినేసుకొని ప్రజల కోసం బాధ్యతగా పనిచేస్తేనే, చిత్తసాయం మాత్రము ఆదానీలకు అమ్మానీలకు చేస్తుంటే మన కండెలుట కనిపిస్తుందా లేదా? సానుభూతి మాటలు మనకు చెప్తున్నారు. రైతే రాదంటారు, రైతే అన్నదాత అంటారు. ఈ మాత్రం చాలు మనకు. సానుభూతికే మనం చప్పట్లు కొడతాం. సహాయం ఎవరికి చేస్తున్నారు కళ్ళారా చూస్తూ కూడా. ఈరోజు అన్న చెప్పాడు అమరావతిని గురించి, అమరావతి పనికి రాదురా,
రాజధానికి అని చెప్పని గత ప్రభుత్వం 2013లో శివరామకృష్ణ కమిషన్ పెట్టి 70-80 కోట్లు ఖర్చు పెడితే ఆ శివరామకృష్ణ కమిషన్ పైన అసెంబ్లీలో చర్చ జరిగిందా? చర్చ జరగలే. అమరావతిలో చాలా మంది నాయకులు 200 ఎకరాలు 300 ఎకరాలు 400 ఎకరాలు కొన్నారు. వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతి చుట్టూ తిరుగుతున్నారు. అమరావతి చుట్టూ తిరిగినటువంటిది వాస్తవం. ఇది దయచేసి మిత్రులారా, మీరు ఏ పార్టీ మీద అభిమానం ఉండండి, నాది అభ్యంతరం లేదు. కానీ వాస్తవాలు తెలుసుకుందాం, వాస్తవాల కోసం నిలబడదాం. మనము ఖచ్చితంగా సైనికులుగా తయారై నిలదీయకపోతే ఈ ప్రభుత్వాలు మాటినవు. ఏదైతే మహాదేవ్ సార్ చెప్పాడో దానికోసం మనం కంకణ కట్టుకోవాలి. జెండా వచ్చినప్పుడు కూడా నిలదీయాలి. ఇదొక్క విషయం కూడా చెప్తూ, మనందరికీ కూడా రామాయణం అంటే చాలా ఇష్టమే. రామాయణంలో రామ రావణ సంగ్రామం జరిగి రావణాసుని చంపిన తర్వాత లక్ష్మణుడు విభీషణ్ణి వెంట పెట్టుకొని లంకా దర్శనానికి పోతాడు. లంక అంతా కూడా బంగారమయంగా ఉంటది. అప్పుడు లక్ష్మణుడు వచ్చి అన్నతో అంటున్నాడు, అన్నా మనం ఇక్కడే లంకలోనే ఉందాము, ఇదంతా కూడా బంగారమయము, అక్కడ ఎట్లా భరతుడు పరిపాలన చేస్తున్నాడు అన్నప్పుడు వాల్మీకి మహర్షి ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. అపి లంక స్వర్ణమయి నమే లక్ష్మణ రోచసి జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరీయసి. ఈ లంక ఎంత సుందరమైన ఉన్నప్పటికీ కూడా మనకు అక్కర్లేదు లక్ష్మణ. మనకు జన్మనిచ్చిన తల్లి, మన జన్మభూమి మనకు స్వర్గంతో సమానం. కాబట్టి మొట్టమొదట మన ప్రాంతాన్ని ప్రేమిస్తాం, మన ప్రాంతాన్ని పైన భక్తి పెంచుకుందాం, తర్వాత రాజకీయ పార్టీలు ఉండాలి. మనకేమైంది? రాజకీయ పార్టీల పైన భక్తి మొదట, తర్వాత దేశం. ఇది ఈ విషయాన్ని రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత ఒక మహనీయుడు చెప్పినటువంటి మాట ఏమంటే, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు జరిపే వాళ్ళు అయోగ్యులైతే ఈ రాజ్యాంగం చెడ్డది. అదే కాకుండా ఈ దేశం కంటే నా రాజకీయ పార్టీ ముఖ్యమనుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఈ దేశంలో దుర్మార్గాలు పెరుగుతాయి, నియంతృత్వం పెరుగుతుంది, అరాచకాలు పెరుగుతాయి అని చెప్పని 1949లోనే రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత ఆ మహనీయుడు అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ అక్షర సత్యం. దయచేసి ఆలోచించమని చెప్పి మనం సూచనలు చేసుకుంటున్నాం. అన్నకు